టుడే టాపిక్ వచ్చేసి పవర్ పాయింట్. సో పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేయాలి, సెర్చ్ బటన్లోకి వెళ్ళి పవర్ పాయింట్ అని టైప్ చేస్తే చాలు. ఓకేనా. సో పవర్ పాయింట్ అని టైప్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఓకే. సో వీటిని రీసెంట్ డాక్యుమెంట్స్ అంటారు. అంటే రీసెంట్ అంటే మనం ఇంతకు ముందు ఓపెన్ చేసి ఉంటాం. సో రీసెంట్ అంటారు వీటిని. ఓకేనా. ఇది లాస్ట్ వీక్, ఇది ఓల్డర్. సో మనం ఇప్పుడు రీసెంట్గా చేసినవన్నీ ఇక్కడే ఉంటాయి. నేను టుడే ఇవన్నీ ఓపెన్ చేసిన, లాస్ట్ వీక్ ఇవన్నీ ఓపెన్ చేసిన, ఇంతవరకు ఓపెన్ చేయాలి. రైట్. సో ఇది బ్లాంక్ ప్రజెంటేషన్ అంటారు. ఇప్పుడు మనం ఏదన్నా చేయాలి అంటే బ్లాంక్ దానిలోనే చేసుకోవాలి. లేదు నా కాడ ఇవి ఉన్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం డిజైన్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. టైటిల్ లేఅవుట్ ఇవి వచ్చేస్తాయి. క్రియేట్ అని కొడితే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా. సో మనం బేసిక్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి మనం బ్లాంకే తీసుకోవాలి. ఆల్రెడీ వస్తే ఇవి తీసుకోవాలి, లేదు కాబట్టి మనం బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఓకే. సో సేమ్ అదే వర్డ్లో ఏముంటాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి, బట్ డిఫరెంట్. వీటిని కంట్రోల్ టూల్స్ అంటారు. సో తెలిసిందే కదా. ఓకేనా. దీన్ని వచ్చేసి స్లైడ్ షో అంటారు. సో స్లైడ్ షో అంటారు. క్విక్ యాక్సిస్ టూల్ బార్ అంటారు యాక్చువల్గా. అంటే దీన్ని క్విక్ యాక్సిస్ టూల్ బార్ ఇదే ఇక్కడ ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకేనా. సో దీన్ని స్లైడ్ షో అంటారు, ఇది జూమ్ టూల్ అంటారు. ఇది చెప్తాను ఏమనేది. ఓకేనా. సో వీటి గురించి నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా. ఇది స్లైడ్ షో అంటే ఏమైనా ఎలా స్టార్ట్ చేయాలి ఏమనేది మళ్ళీ చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనము వీటిని స్లైడ్స్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వీటిని స్లైడ్స్ అంటారు, వీటిని తమ్నైల్స్ అంటారు. తమ్నైల్స్ అంటే ఐడియా ఉంది కదా. యూట్యూబ్లో తమ్నైల్స్ చూసి లోపల బయట ఒకటి ఉంటుంది, లోపల వేరే ఉంటుంది. వాడు ఏదో చెప్తాడు, లోపల పోతే ఏముండదు. సో వాటిని తమ్నైల్స్ అంటారు. రైట్. వీటిని స్లైడ్స్ అంటాం. సో ఇక్కడ ఈ తమ్నైల్స్ వేరే, అక్కడ ఆ తమ్నైల్స్ వేరే. సో వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాంలేండి. సో ఇప్పుడు ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నా. సో మనము ఎక్కడ పడితే అక్కడ రాయనికి రాదు. ఇక్కడ చూడండి, టైటిల్లోనే టైటిలే రాయాలి. ఇక్కడ తెచ్చి నేను లోరం పెడతా, అదే మ్యాటర్ పెడతా, పారాగ్రాఫ్ పెడతా అంటే కుదరదు. సో ఫస్ట్ స్లైడ్ ఏమి టైటిల్ ఉంటే టైటిలే పెట్టాలి. ఇప్పుడు నేను టైటిల్ ఏం పెడుతున్నా, మై ఫ్యామిలీ అని ఒక టైటిల్ పెడుతున్నా. మా ఫ్యామిలీ గురించి ఒక టైటిల్ రాస్తున్నా, అంటే నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా 10 మందికి. ఇక ఎవరు చేస్తున్నారు, ప్రజెంటెడ్ బై ప్రేమ్ కుమార్ చేస్తున్నాడు, అంతే కదా. సో నాది నేనే చేసుకుంటా కాబట్టి. సో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రాయనికి రాదు. చూడండి, ఎక్కడైనా కర్సర్ వస్తుందా, ఇక్కడే మాత్రమే వస్తుంది. సో ఇది షేప్ అన్నమాట. ఈ షేప్ని మూవ్ చేసుకోవచ్చు మనం. గమనిస్తే ఇక్కడ షేప్ అని ఉంటుంది, ఆ షేప్స్లో చూడండి. సో ఇవన్నీ షేప్స్ అనమాట. సో ఇవన్నీ షేప్స్ మనం ఇది మూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్జాక్ట్గా సెంటర్కి వస్తుంది ఎక్కడికైనా తీసుకో, ఎక్కడికైనా వస్తుంది. బట్ దీని కొంచెం ఫార్మేట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా పడితే అలా రాయనిక ఇదేమి కాదు కదా. సో కాబట్టి మనం ఎగ్జాక్ట్గా సెంటర్లోనో లేదంటే ఈ మూలకో ఆ మూలకో పెట్టేస్తాం. సో ఓకేనా. సో వీటిని మూవ్ చేసుకోవచ్చు, అదొకటి. ఓకేనా. సో ఇవన్నీ చెప్పేసినా కదా హోమ్లో. ఓకే. హోమ్లో ఇవి చెప్పలే, ఇది షాడో. ఓకేనా. సో షాడో ఎట్లా వస్తుందంటే, మనం ఇప్పుడు ఏదన్నా ఒకటి ఇది చూడండి, షాడో వచ్చేసిందా. షాడో రావడానికి ముఖ్య కారణం, ఇప్పుడు సపోజ్ నేను రెడ్ కలర్ పెడుతున్నాను, చూడు కొంచెం షాడో వచ్చింది. షాడో తీసేసిన అనుకో, ఓకేనా, షాడో అంటారు దీన్ని. ఓకేనా. డిమోస్ స్ట్రైక్ త్రూ చెప్పినా కదా, ఇది చెప్పలేదు. ఇక అక్కడ ఉండదు, వర్డ్లో ఉండదు. ఇది వెరీ లూజ్. ఓకే. లూజ్ అంటే సో నార్మల్. ఓకేనా. లూజ్ అంటే కొంచెం, మోర్ స్పేస్ అంటే ఎక్కువ స్పేస్ పెంచుకోవడానికి మనకి అవసరం అది. ఓకేనా. సో ఇదంతా అవసరం లేదు, జస్ట్ మనం ఏం చేస్తాం, నార్మల్ పెట్టేస్తాం. ఓకేనా. సో ఇవన్నీ తెలిసిందే కదా. ఓకే. సో కింద కూడా మనం చేసుకుంటే చేసుకోవచ్చు. సో నేను కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తున్నాను. సో రెడ్ ఇస్తున్నాను, షాడో ఇస్తున్నాను, అండర్లైన్ ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు ఇంకొక స్లైడ్ కావాలి. సో ఇక్కడ ఉంది స్లైడ్స్. సో ఇదే మనం చెప్పే టాపిక్. ఓకేనా. సో ఇక్కడ న్యూ స్లైడ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తేనే ఇంకోటి వచ్చింది. కానీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ టైటిల్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ టైటిల్ వచ్చేసి సెంటర్లో ఉంది. సో దీన్నే లేఅవుట్ అంటారు. ఆ లేఅవుట్ ఏంది, టైటిల్ అండ్ కంటెంట్ అని ఉంటుంది. మనం మార్చుకోవచ్చు, అంటే ఓన్లీ సెక్షన్ హెడర్ అని, లేదంటే ఇదని, లేదంటే ఇట్లా 2 కంటెంట్స్. ఒకటే ఉంటాడు, 2 కంటెంట్స్ ఉంటాయి దానికి. అవునా. సో కంటెంట్ మార్చుకోవచ్చు. అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. పెట్రోల్ వల్ల అడ్వాంటేజ్ ఏంది, పెట్రోల్ వల్ల మైలేజ్ బాగా వస్తుంది,
కానీ డిసడ్వాంటేజ్ స్మోక్ ఎక్కువ వస్తుంది. ఎలక్ట్రికల్ వల్ల అడ్వాంటేజ్ ఏంది, బాగుంటుంది బట్ బ్యాటరీ డౌన్ అవుతుంది. సో ఒక 10,000 కిలోమీటర్లు తిరిగితే అయిపోయాయి, మళ్ళీ బ్యాటరీ మార్చచ్చు. అంటే అడ్వాంటేజ్ దీనికి యూజ్ అవుతుంది ఈ లేఅవుట్. ఓకేనా. తర్వాత ఓన్లీ టైటిల్ పెట్టుకోవడానికి, బ్లాంక్ డాక్యుమెంట్ పెట్టుకోవడానికి, సో వీటికి యూజ్ చేస్తారనమాట. వీటిని ఏమంటారు, లేఅవుట్స్ అంటారు. ఓకేనా. స్లైడ్స్ అంటే తెలుసు కదా, ఇంకో స్లైడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నేను మై ఫాదర్ అని కొడుతున్నా. ఏమి, మై ఫాదర్. సో ఇక్కడ మై ఫాదర్ నేమ్ ఈస్ సుందరయ్య. ఓకేనా. మై ఫాదర్ ఈజ్ ఎ వర్కర్. మై ఫాదర్ ఈజ్ ఎ వర్కర్ అంటే ఫార్మర్. చాలు, ఇంకేమైనా ఉంటే పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో స్లైడ్ రావాలంటే ఏం చేయాలి, న్యూ స్లైడ్, లేఅవుట్ మార్చినాం కదా. ఓకే, న్యూ స్లైడ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి మై మదర్ నేమ్ ఈస్ సౌభాగ్యవతి. రైట్. సో మై మదర్ నేమ్ ఈస్ సౌభాగ్యవతి. మై మదర్ వర్కింగ్ యాజ్ ఎ హౌస్ వైఫ్. చాలు, ఇంకేమైనా ఉంటే ఇంకోటి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. సో వీటినే స్లైడ్స్ క్రియేట్ చేయడం అంటారు. ఓకేనా. లాస్ట్ స్లైడ్ ఏమి, ఇంకొక స్లైడ్ తీసుకొని, ఈ స్లైడ్ ఇటు అవసరం ఉండదు, మనం లాస్ట్లో ఏమంటాం, థ్యాంక్ యూ అనాలి కదా. సో ఆ థ్యాంక్ యూ ఎలా పెట్టాలి, బ్లాంక్ డాక్యుమెంట్ కానీ టైటిల్ డాక్యుమెంట్ కానీ పెట్టుకొని ఇక్కడ థ్యాంక్ యూ అని రాసుకోవాలి. అంతే. సో దీన్ని మిడిల్ తెచ్చుకోవచ్చు, అంతే కదా. సో మిడిల్ తెచ్చుకుంటే అయిపోయా. ఇది కూడా సెంటర్ రావాలంటే, సో ఇవన్నీ చెప్పేసినాం కదా. సో ఇవన్నీ మీరు చేసుకోండి. రైట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేయాలి. ఇప్పుడు మదర్ ఉంది, పిన్ని కూడా ఉంది, సేమ్ అనుకుందాం. ఓకేనా. సో రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్, ఇంకోటి వస్తుంది, మై పిన్ని నేమ్ ఇస్ హౌస్ వైఫ్. అట్లా నేమ్స్ ఒకటి మారుస్తే అయిపోయా, డూప్లికేట్ అయిపోతుంది. డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిలీట్ అనే స్లైడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డిలీట్. అర్థమైందా ఇది. ఓకే, ఇక్కడ న్యూ స్లైడ్ అంటే ఇక్కడే ఉంటుంది న్యూ స్లైడ్. సో డిలీటు, తర్వాత సెక్షన్ ఉంటుంది. సెక్షన్ అంటే ఏమి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ సెక్షన్ యాడ్ చేస్తున్నా. రీసెట్ అంటే మళ్ళీ చెప్తా. సెక్షన్ యాడ్ చేసి అనుకో, ఈ సెక్షన్ ఓన్లీ ఫాదర్ వరకే. అంటే ఫాదర్ కింద ఏమైనా ఉండొచ్చు. అంటే ఇదంతా ఫాదర్ సెక్షన్ అని, ఫాదర్ కింద 3 స్లైడ్లు ఉన్నాయి. ఫాదర్ నేమ్ చెప్తాం, ఫాదర్ వర్కింగ్ చెప్తాం, ఫాదర్ ఎక్స్పీరియన్స్ చెప్తాం, ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తాం. సో ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చినాడు. సో ఇదంతా ఫాదర్ సెక్షన్ అనమాట. ఇది సెక్షన్ యాడ్ చేయడం. మదర్కి ఇంకో సెక్షన్ ఉంటుంది కదా. సో మదర్ ఫ్యామిలీ వేరే ఉంటుంది కదా. మనం ఏం చేయాలి, ఇక్కడ యాడ్ సెక్షన్ ఉందా, రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మదర్ సెక్షన్ అని పెడతాం. సో ఇదేమో ఫాదర్ సెక్షన్. సో ఎక్కడి నుంచి వచ్చినాడు ఫాదర్ అనేది, మదర్ ఎక్కడి నుంచి వచ్చింది, మదర్ సెక్షన్ అనమాట. అట్లా. రైట్. సో ఇది ఇంకా లాస్ట్. సో జనరేషన్స్ అంటే సెక్షన్కి, ఒక్కో సెక్షన్కి ఒకరిని యాడ్ చేసుకుంటాం. ఓకేనా. అర్థమైందా ఇది. ఇక్కడ మనది డిఫాల్ట్ సెక్షన్. సో మనం ఫస్ట్ మనమే కదా చెప్పాలి, మనకి ఏమన్నా ఉంటే మనం చెప్పుకోవచ్చు, మన ఇంట్రడక్షన్ ఏమన్నా ఉంటే. ఓకే, రైట్. అర్థమైందా సెక్షన్ ఇది. ఈ సెక్షన్స్ ఎక్కడ యూస్ అవుతుందంటే, ఇప్పుడు ఒక టాపిక్ గురించి 10 టాపిక్లు ఉన్నాయి అనుకోవచ్చు మీరు. ఇప్పుడు కర్నూలు సెక్షన్ అనుకుందాం. కర్నూలు ఎవరెవరు ఉంటారు, ఆలగడ్డ సెక్షన్. సో ఒక్కొక్కరికి ఒక సెక్షన్ అనమాట. అట్లా మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు దాన్ని బట్టి చేయాలి. మనం ఇప్పుడు నార్మల్గా చెప్తున్నా, బట్ మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు సెక్షన్ వైజ్గా చూసుకోవాలి, గుడ్డిగా చెప్పుకోకూడదు. ఓకే, రైట్. అర్థమైంది కదా ఇది. సో దీన్ని సెక్షన్ అంటాం. రీసెట్ అంటే ఏమి, ఇప్పుడు దీనికి ఏమన్నా నేను ఒక కలర్ ఇచ్చి మంచిగా కొంచెం ఇంక్రీజ్ చేశాను అనుకో, ఇది బాగాలేదబ్బా, అంత బాగాలేదు, స్లైడే బాగాలేదు, ఏం చేస్తా, రీసెట్ అని కొడతా. మళ్ళీ దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. రైట్. అర్థమైంది కదా ఇది. సో దీన్నే స్లైడ్స్ అంటారు. సో స్లైడ్స్ గురించి అర్థమైంది కదా. సో కాపీ పేస్ట్ చెప్పినాను. ఓకేనా. సో ఇదే అన్నమాట. ఓకేనా. ఫైండ్ రీప్లేస్ తెలుసు. ఓకేనా. సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం తెలుసు కదా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా నేను డిజైన్లోకి వెళ్ళిపోతున్నా. సో స్లైడ్ షో అయిపోయింది. ఇంకా హోమ్లో మనం ఇది ఒకటే యూస్ చేసేది, ఇంక మిగతావన్నీ మేము చెప్పేసినాం. డైరెక్ట్గా డిజైన్కి వెళ్ళిపోతా. ఇన్సర్ట్కి ఎందుకు వెళ్ళానంటే, ఇన్సర్ట్లో చెప్పేసినాం. ఓకేనా. సో ఇన్సర్ట్లో మనకి ఎంత యూజ్ కాదు ఇక్కడ.
సో టేబుల్ చెప్పిన, పిక్చర్స్ చెప్పేసిన, ఆన్లైన్ పిక్చర్ వస్తుంది, స్క్రీన్ షాట్ చెప్పిన, ఫోటో ఆల్బమ్ ఒకటి చెప్పలేదు, అది లాస్ట్లో చెప్తాను. ఓకేనా. షేప్స్, తర్వాత స్మార్ట్ ఆర్ట్, చార్ట్స్ ఎక్సెల్లో చెప్తా. సో ఇక్కడ మీరేం టచ్ చేయొద్దండి. హెడర్ ఫుటర్స్, తర్వాత ఇవన్నీ, సో ఇవన్నీ చెప్పేసినాం అనమాట. అందుకు డైరెక్ట్గా మనం డిజైన్లోకి వెళ్తాం. ఓకేనా. ఈ డిజైన్లో మెయిన్ టాపిక్ వచ్చేసి థీమ్స్. ఇప్పుడు ఇప్పుడు ఈ స్లైడ్ షో స్టార్ట్ చేయాలి అంటే షార్ట్ కట్కి F5, F5 ఫంక్షన్ కీస్ F5, రైట్. సో ఇదనమాట. ఓకేనా. నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తేనే ఇంకోటి మారుతుంది, క్లిక్ చేస్తేనే ఇంకోటి మారుతుంది. ఓకేనా. సో ఇక్కడ అప్ యారో క్లిక్ చేసినా పైకి పోతుంది, డౌన్ యారో క్లిక్ చేసినా పైకి పోతుంది, సైడ్ యారో క్లిక్ చేసినా మూవ్ అవుతాయి, నో ప్రాబ్లం. ఓకేనా. సో మన ఇష్టం అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఈ స్లైడ్స్ నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ బటన్ కొట్టాలి. ఇక్కడ ఎస్కేప్ ఉంది కదా, ఆ ఎస్కేప్ని కొడితే బ్యాక్ వచ్చేస్తాం. సో దీనికి బ్యాక్ అంటూ ఏముండదు. ఇప్పుడు చూడు, బ్యాక్ ఉందా ఎక్కడన్నా బ్యాక్ ఉందా? లేదు. సో కాబట్టి ఎస్కేప్ అని కొడితే బ్యాక్ వెళ్ళిపోతాం. అర్థమైంది కదా. ఇప్పుడు వీటిని థీమ్స్ అంటాం. ఇప్పుడు నేను చూడు దీని మీద క్లిక్ చేస్తాను, చూడు థీమ్స్ అన్నీ మారిపోయినాయి. సో వీటిని థీమ్స్ అంటాం. ఏమంటాం? మనకి ఏది నచ్చితే అది సెట్ చేసుకోవచ్చు. చూడండి. సో ఇవి చాలా ఉంటాయి. ఓకేనా. సో ఇవన్నీ మనం థీమ్స్ అంటాం అనమాట. ఓకేనా. థీమ్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి ఇక్కడ. అంటే ఈ కలర్స్ బాగాలేవు, ఈ కలర్ పెట్టడం, ఈ కలర్ పెట్టడం, ఈ కలర్ పెట్టడం. సో ఇవి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అంటారు. వేరియంట్స్ అంటారు వీటిని. ఏమంటారు? వేరియంట్స్. కలర్స్ కూడా మార్చుకోవచ్చు. సో ఇది పెట్టేశాను, ఇది పెట్టేసి కలర్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. బట్ కలర్స్ మారలేదు. వెయిట్, ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇది పెడుతున్నా, చూడండి మారిందా? మారలేదు కదా, మారలేదు. వెయిట్, సరే ఓకే. ఇప్పుడు ఇది పెడుతున్నాను, లేదంటే వేరేది పెట్టిస్తా. ఓకే. సో ఇది పెడుతున్నాను, సో ఇది పెట్టినాను. ఇక్కడ ఫాంట్ కలర్స్ మారుతాం, చూడండి. సో వేరియంట్స్ మారుతున్నాయా? సో వేరియంట్ మారుతున్నాయి కదా. సో ఇవి కూడా మారాలి యాక్చువల్గా, అంటే అదిగో మారుతుంది. మారిందా? సో వేరియంట్స్ కూడా మారుతాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఫాంట్స్ కూడా మారుతాయి. మీరు గమనిస్తే ఇది మారలేదు ఐ థింక్. సో మారలేదు, బట్ ఇవి ఒకటి మారుతున్నాయి, వేరియంట్స్ ఒకటి మారుతున్నాయి. ఎఫెక్ట్స్ కూడా ఇవి ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తాయి, చెప్తాను అది. ఓకేనా. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఓకే, అర్థమైంది కదా ఇది. ఓకేనా. నెక్స్ట్ సైజెస్. ఏ సైజు? స్టాండర్డ్ సైజ్ ఇది. సో మ్యాక్సిమైజు, ఇట్లా. సో మ్యాక్సిమం వచ్చేసి ఇదే వాడతాం మనం, వైడ్ స్క్రీన్ వాడతాం. సో వైడ్ స్క్రీన్ వాడితే మనకి ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా సెట్ చేసుకోవచ్చు. వీటిని ఏమంటాము? థీమ్స్ అంటాం. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇది దీన్ని క్లిక్ చేస్తే అన్నీ అవే మారుతున్నాయి కదా అని. ఇది క్లిక్ చేస్తే అంతా అదే మారుతుంది, బట్ దీనికి వేరేది మారాలా కదా. అప్పుడు మనం ఏం చేయాలి? దీని మీద క్లిక్ చేసి, అంటే మౌస్ పెట్టి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తే ఇది ఒక్కటి మారుతుంది, ఇవన్నీ డిఫరెంట్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇది డిజైన్. ఇది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందా అంటే యూజ్ కాదు. దీని గురించి మీరు ఏం టెన్షన్ అవసరం లేదు. సో మనకి నేర్చుకోవడానికి అంతే. సో ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమి? బ్యాక్గ్రౌండ్ మార్చడం. సాలిడ్ కలర్ అంటే ఒక కలర్ ఉంటుంది, ఏదో ఒక కలర్ ఉంటుంది, ఇలా సాలిడ్ కలర్ అంటారు వీటిని. ఏమంటాము? సాలిడ్ అంటే ఒకటే కలర్. గ్రేడియంట్ అంటే మల్టిపుల్ కలర్స్. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ మారుస్తున్నాను, సో మారిందా? సో ఈ కలర్ వేరే, ఈ కలర్ వేరే, ఈ కలర్ కూడా మారుస్తా, చూడండి. రైట్. వీటిని ఏమంటారు అంటే గ్రేడియంట్ కలర్స్ అంటారు. గ్రేడియంట్ అంటే 2 ఆర్ మోర్ అనమాట. 1 అంటే సాలిడ్, గ్రేడియంట్ అంటే 2. ఓకే. పిక్చర్ పెట్టాలి అంటే ఇప్పుడు దీనికి పిక్చర్ పెట్టాలి అంటే పిక్చర్ అండ్ టెక్స్చర్స్. చూడండి టెక్స్చర్ వచ్చింది, మనం పిక్చర్ పెట్టాలి కదా. సో ఫైల్లోకి వచ్చేసి నేను పిక్చర్ ఏం పెట్టాలనుకున్నాను, ఇది పెట్టాలనుకున్నాను, ఇన్సర్ట్. చూడు. ఓకేనా, అర్థమైందా? సో బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ గురించి చెప్తున్నాం, ఒక ర్యాకెట్ గురించి చెప్తున్నాం, ర్యాకెట్ ఇమేజ్ ఉంటే బాగుంటుంది దీనికిలా. మనం చెప్పేది దాని గురించే కాబట్టి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్. ఇప్పుడు ఆన్లైన్ అవసరం లేదులే. ఆన్లైన్ అంటే ఇంకా మీరు సెర్చ్ చేసుకొని చేసుకోవాల్సిందే. సో యాపిల్ అంటే యాపిల్ వస్తుంది. సో యాపిల్ గురించి చెప్పినాం అనుకో, సో యాపిల్ వస్తుంది. రాలేదు అట్లా. సో సైజెస్ ఇట్లా వస్తుంది. సో డిఫరెంట్ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు
సో ఇది అయిపోయింది కదా. ప్యాటర్న్ టెక్స్చర్స్ ఉంది ఇక్కడ. టెక్స్చర్స్ టెక్స్చర్స్ అంటే ఏమి? సో చెక్క పెట్టాలండి ఇట్లా. సో వుడెను తర్వాత ఇలా ఇలా సెట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, రైట్. అర్థమైందా? ఇది టెక్స్చర్స్ అనమాట. ఓకేనా. ట్రాన్స్పరెన్స్ అంటే మరీ అంటే ట్రాన్స్పరెన్సీగా కనపడాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కొంచెం మరీ డల్ డార్క్ ఉందనుకో మనకి అక్షరాలు కనపడవు. ఇలా ఉంటే ఓకే కనపడుతుంది, ట్రాన్స్పరెన్సీ అంటారు దీన్ని. ఓకేనా. సో ఇది అవసరం లేదు, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు. ఓకేనా. సో ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్ సెంటర్ అలైన్మెంట్ అనమాట. ఎగ్జాక్ట్గా సెంటర్ రావాలి అంటే ఇమేజ్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్ ఉండాలి అనేది ఇది అనమాట. ఓకేనా. ఇది పిక్చర్స్ టెక్స్చర్స్ అనమాట, పిక్చర్కి సంబంధించినవి ఇవన్నీ. ప్యాటర్న్ ఫిల్స్ అంటే ఇవి ఇలా సెట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు. నాకు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ వస్తుంది, దానికి ఈ కలర్ కావాలంటే ఈ కలర్ వస్తుంది. ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. హైడ్ అంటే ఏమి? హైడ్ అయిపోతాయి, గ్రాఫిక్స్ హైడ్ అయినాయి చూసినారా. హైడ్ గ్రాఫిక్స్ అనమాట, వీటిని హైడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. అప్లై టు ఆల్ అంటే అందరికి అప్లై అవుతుంది. రీసెట్ అంటే ఫస్ట్లో ఎలా ఉందో అలా వస్తుంది. ఓకేనా. అర్థమైంది కదా. సో ఇది ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ చాలండి. ఓకేనా. సో మీరు ఏం చేయాలి? మీరు ఒక స్లైడ్స్ క్రియేట్ చేయాలి. మీ టాపిక్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి తెలిసి ఉంటుంది కదా మీకు అట్లీస్ట్. ఓకేనా. సిఐడి అని ఇంకోటి అని మీరు మీ ఓన్గా మీరు సిఐడి చేస్తే నువ్వు ఏపీ పోలీస్ చేయాలి. మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. ఒకవేళ నెట్ ఉంది కాబట్టి ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని పోలీస్ పెట్టేసేయచ్చు. సో మీరు లేదంటే ఫ్యామిలీకి చేసినా నో ప్రాబ్లం, మీ ఇష్టం. ఓకేనా. చేస్తారు కదా.